పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో టీడీపీ పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. టికెట్ విషయం వారి అంతర్గత వ్యవహారమని అన్నారు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆయన్ను గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నాదెళ్ల మనోహర్ అన్నారు. అటు ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని చెప్పారు. భాష, సంస్కృతిని గౌరవించుకునేలా సభ జరుగుతుందని తెలిపారు. పవన్ సెక్యూరిటీ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు పార్టీ పరంగా తాము కూడా చూసుకుంటామని చెప్పారు. సభా ప్రాంగణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చాలా ఉత్సాహంగా ఒక ప్రణాళికబద్ధంగా మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా జన సైనికులు, వీర మహిళలు కలిసికట్టుగా ఎప్పుడు లేని ఒక ఉత్సాహంతో ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతా ఉన్నాయి. మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఒక నెట్వర్క్ 75 సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం, అదేవిధంగా హైవేస్ లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం.